మీ శక్తి యావత్తు ధారపోసైన ఈ కుర్రవాడి కళ్ళు బాగు చేయాలి డాక్టర్. ఈ కుర్రవాడు ఒక్కడే హంతకుని గుర్తుపట్టగలడు. మరొక సాక్షి అంటూ మాకింతవరకు ఎవ్వరూ దొరకలేదు. అవునయ్యా, ఇంతవరకు ఆయన కళ్ళారా చూసిన సత్యాన్ని మాతో చెప్పకుండా దాచడం ఇదే మొదటిసారి. కానీ నువ్వు అనవసరంగా సందేహపడుతున్నావు. ఆయన కళ్ళారా చూసిన తర్వాత ఎప్పుడూ కాదండు. కానీ రావు బహదూర్ రఘురామయ్య గారి చెల్లెలు ఎక్కడ? నా బోటి సామాన్య పోలీసు ఉద్యోగి ఎక్కడ? ఉద్యోగానికి ప్రేమకి సంబంధం ఏమిటో. సరే, మీ నాన్నగారు ఎప్పుడు వస్తున్నారు? 2-3 రోజుల్లో మా అమ్మగారితో పాటే పెళ్లి చూపులకు వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చారండి. రామ్మా, సిగ్గుపడతావే. ఏమ్మా, సంతోషేనా? అరే, ఏమిటమ్మా ఇది? సంతోషంగా ఉండవలసిన సమయంలో కన్నీళ్ళ తప్ప. ఎంత సంతోషమైనా పెళ్ళైన తర్వాత నిన్ను వదిలిపెట్టి ఉండాలి కదన్నయ్యా. పిల్ల, దేనికి ఏంటో బాధపడుతున్నావు? రేపు పెళ్లి చూపున్నాడు మా నాన్నగారు అడిగి యక్ష ప్రశ్నకే సమాధానం చెప్తావు. ఏం చేయాలి? నీకంత బిడియమా? ధైర్యంగా చెప్పలేం? ఏదో ముక్తసరిగా సమాధానం ఇస్తే సరిపోదు. మా నాన్నగారు పాట కూడా పాడమంటారు. ఏ పాడుతుంది జయ? ఈ పెళ్లి కొడుకు ఏదో నువ్వు భయస్త్రాలు అనుకుంటున్నాడు. లేదమ్మా, ఒక పాట పాడు, అనుమానం వదిలిపోతుంది. జయ, రా. చెల్లి, పాడమ్మా, పాడమ్మా.